హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ట్రైనీ ఇంజనీర్స్ అండ్ అలానే ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ట్రైనీ ఇంజనీర్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ట్రైనీ ఇంజనీరింగ్కి సంబంధించిన 45 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ పోస్టింగ్ వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ మనకి శాలరీ 30,000 పర్ మంత్ ఇస్తారు. సెకండ్ ఇయర్ 35,000 అండ్ థర్డ్ ఇయర్ 40,000 పర్ మంత్ మనకైతే పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్కి మనము బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. అండ్ 12 వేకెన్సీస్ అనేవి ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో మనకి పోస్టింగ్ ఉంటుంది. అండ్ శాలరీ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 45 అండ్ థర్డ్ ఇయర్ 50,000 పర్ మంత్ మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైన లేదా టెస్టింగ్ పైన లేదా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పైన మనకైతే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం గమనించినట్లయితే ట్రైనీ ఇంజనీర్కి మ్యాక్సిమం ఏజ్ 28 years అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి 32 years ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ వర్తిస్తున్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ ఈ ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్ అనేవి టెంపరీ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది. ఈ జాబ్స్ అనేవి పర్మనెంట్ జాబ్స్ కాదు. ఈ పాయింట్ మీరు గమనించాలి. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం గమనించినట్లయితే వాక్-ఇన్ మోడ్ విత్ రిటర్న్ టెస్ట్ అండ్ అలానే ఇంటర్వ్యూ ద్వారాగా మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి వాక్-ఇన్ డేట్ అండ్ వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈమెయిల్ చేస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో వారు చెప్పిన డేట్ అండ్ టైం ప్లేస్కి మనం వెళ్ళినట్లయితే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది తీసుకొని ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ 85 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ 15 మార్క్స్కి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సో ఈ జాబ్స్ అనేవి మనం టెంపరీ బేసిస్ పైన మాట్లాడుకున్నాం కదా. సో ఇనిషియల్గా క్యాండిడేట్స్ని 2 years వరకు ఇక్కడైతే ఎంగేజ్ చేయడం జరుగుతుంది ట్రైనీ ఇంజనీర్గా. ఆ తర్వాత ఇంకో 1 year వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి కూడా ఇదే విధంగా ఇనీషియల్గా 3 years వరకు మనకైతే ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1 year వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ జాబ్స్ అనేవి పర్మనెంట్ జాబ్స్ కాదు. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ట్రైనీ ఇంజనీర్కి సంబంధించి ఓబీసీ, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 177 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి అయితే 472 రూపీస్ అనేది పే చేయాలి. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఫీజు అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో వారికి అప్లికేషన్ ఫీజు లేనట్టే ఫ్రెండ్స్. అండ్ ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది ఎస్బీఐ కలెక్ట్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ట్రైనీ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ లింక్ మెన్షన్ చేశారు కదా. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి కూడా ఇక్కడ లింక్ మెన్షన్ చేశారు. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ లింక్స్ ద్వారాగా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 27th of December 2023 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే అప్లై చేసేటప్పుడు మనము కొన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు అప్లై చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది.
సో ముందుగానే సాఫ్ట్ కాపీస్ అనేవి రెడీ చేసుకోండి వీటికి సంబంధించి. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.